అందరికీ నమస్కారం. ఈ దేశంలో ఎన్నో హిందూ దేవాలయాలను కూల్చివేసి వాటిపైనే మసీదులు నిర్మించారు. కొన్ని గుడులను సగం కూల్చివేసి వాటిపైన మసీదులు నిర్మించారు అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుండే చరిత్ర. కానీ వాటిల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయంటారు, కొంతమంది లేదు వాటిని ముస్లిం మసీదులే అనేసి కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఇదే విధంగా కోర్టులో చాలా కేసులు కూడా నడుస్తూనే ఉన్నాయి. రామజన్మభూమి ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదుని కూల్చేసి రామజన్మభూమి స్థానంలో కోర్టులో విన్ చేసి రాముని మందిరాన్ని అయితే నిర్మించారు. అదే కోవలో కృష్ణ జన్మస్థానము, అదేవిధంగా కాశీలోని జ్ఞానవాపి కేసు కూడా కోర్టులో నడుస్తూ ఉంది. అదే కోవలోకి వస్తుంది సంబాల్ జామా మసీదు. దీని విషయానికి వస్తే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే 1526 నుంచి 1530 మధ్య బాబర్ 5 సంవత్సరాల పాలనలో నిర్మించిన 3 మసీదుల్లో సంబాల్ జామా మసీదు కూడా ఒకటి. మిగిలిన 2 మసీదుల్లో ఒకటి పానిపట్ మసీద్ అయితే ఇంకొకటి అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ మసీద్ అనమాట. సంబాల్ అనేది ఆ పట్టణం వచ్చేసి ఈరోజు ముస్లిం మెజారిటీ నగరం. కానీ హిందూ గ్రంథాల ప్రస్తావన ఏమిటుంటుందంటే తీవ్రమైన కలియుగ సమయంలో కల్కి అనే విష్ణువు అవతారం ఇక్కడ కనిపిస్తాడు అనేసి చెప్తారు. కలియుగాన్ని అంతం చేసే కొత్త శకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తాడు అనేసి. సంబాల్ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే సంబాల్లో జామా మసీదు ఎక్కడ నిర్మించబడిందో దానిని ఆలయాన్ని కూల్చివేసినట్లు ఇక్కడ చెబుతున్నారు. 1527 నుంచి 1528లో బాబర్ జనరల్ శ్రీ హరిహర ఆలయాన్ని, ఇక్కడ ఉన్న హరిహర ఆలయాన్ని కూల్చివేసి దీన్ని నిర్మించారు అంటారు. ఫస్ట్ స్టోన్ కూడా బాబరే వేశాడు అనేసి చెబుతారు. దీన్ని చరిత్రలోకి వెళ్ళి మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇక్కడ హరిహర ఆలయం ఎలా ఉండేది, అసలు ఏ హిందూ రాజులు ఈ ప్రదేశాన్ని ముందు పరిపాలించారు, ఆ తరువాత ముస్లిం ఇన్వేడర్స్ ఎవరెవరైతే దీన్ని పరిపాలించారు, దీని గురించి ఇంకొంచెం డెప్త్గా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. 5వ శతాబ్దంలో ఈ సంబాల్ ప్రదేశము పాంచాల్ పాలకులకి నిలయంగా ఉండేది. ఆ తరువాత అశోకరాజ సామ్రాజ్యంలో కూడా ఇది భాగంగానే ఉండేది. 12వ శతాబ్దంలో ఢిల్లీ యొక్క పాలకుడుగా ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఇక్కడ 2 యుద్ధాల్లో భీకరంగా పాల్గొన్నారు అనేది కూడా చరిత్ర చెబుతుంది. గజనీ సామ్రాజ్యం మొహమ్మద్ గజనీ యొక్క మేనల్లుడైన గాజీ సయ్యద్ సలార్ మసూద్తో కూడా పోరాడారు. ఇక్కడ 2 యుద్ధాల్లో కూడా పృథ్వీరాజ్ చౌహాన్ గారు గెలిచారు. ఆ తరువాత కాలంలో కూడా మొహమ్మద్ ఘోరీతో పృథ్వీరాజ్ చౌహాన్ గారు యుద్ధాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. వీలైతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. పృథ్వీరాజ్ చౌహాన్ గారిని ఎలా దొంగ దెబ్బ తీసి మొహమ్మద్ ఘోరీ ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్లాడు, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి, పృథ్వీరాజ్ చౌహాన్ గారి కళ్ళు పీకేయించి జైల్లో పెట్టినా కూడా చివరికి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఎలా మొహమ్మద్ ఘోరీని చంపాడు అనేది ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా అక్కడ చనిపోయిన తరువాత కూడా పృథ్వీరాజ్ చౌహాన్ గారికి ఎలాంటి అవమానం చేశారు, దాన్ని 2004లో షేర్ సింగ్ రాణా గారు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు అనే దాని గురించి కూడా వీడియో ఉంది. దయచేసి ఆ వీడియోస్ చూడండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ తర్వాత చూస్తే ఢిల్లీ మొదటి ముస్లిం సుల్తాను కుతుబుద్దీన్ ఐబక్ సంబాల్ను స్వాధీనం చేసుకొని తన సామ్రాజ్యం కిందకు చేర్చుకున్నాడు. ఆ తర్వాత 14వ శతాబ్దం ఆరంభంలో ఆ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ యొక్క మరొక సుల్తాన్ ఇతను సంబాల్ పట్టణంపై దాడి చేశాడు. అక్కడ నుండి వచ్చిన హిందూ పాలకుల్లో ఒకరు అతని వ్యక్తులను చంపడానికి కారణమయ్యారు. అందువల్ల అతను సంబాల్లో ముస్లిం పాలనను నిర్వహించి హిందూ పాలకుల శక్తులన్నింటినీ కూడా ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. 15వ శతాబ్దంలో లోడీ సామ్రాజ్యం యొక్క 2వ పాలకుడు సికిందర్ లోడీ సంబాల్ను తన విస్తారమైన సామ్రాజ్యం యొక్క రాజధానుల్లో ఒకటిగా ప్రకటించాడు. ఆ తర్వాత అది 4 సంవత్సరాల పాటు అలాగే కొనసాగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు అప్పుడు చెప్పుకున్న ఆ సామ్రాజ్యాలన్నీ కూడా కూలిపోయిన తర్వాత మొఘలులు తమ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండడానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా ఈ సంబాల్నే ఎంచుకున్నారు. మొఘలుల మొదటి పాలకుడు అయిన బాబరు సంబాల్ని స్వాధీనం చేసుకొని అక్కడ పరిపాలన కొనసాగిస్తున్న సందర్భంలో మొదటి బాబ్రీ మసీదుని ఇక్కడ నిర్మించాడు. ఇది ఇప్పటి వరకు చారిత్రాత్మక స్మారక చిహ్నంగా పరిగణింపబడుతుంది అనేది చెబుతారు. మరొక వాదన చూద్దాము. ఈ జామా మసీదు ఉన్న ప్రదేశంలో హరిహర దేవాలయము ఉండేది, దాన్ని కూల్చి జామా మసీదును కట్టారు అనేది హిందువుల వాదన. దానికి ఆధారం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఒక సర్వే కూడా నిర్వహించింది. ఇది ఇప్పుడు కాదు, 1875లో సంబాల్లోని జామా మసీదు సర్వే చేసిన అప్పటి ASI అధికారి ACL ఖార్గే గారు ఒక నివేదికను కూడా రూపొందించారు.
ఆ నివేదికలోని 25, 26వ పేజీల్లో ఈ ఏఎస్ఐ తన సర్వేలో మసీదు లోపల అదేవిధంగా వెలుపల ఉన్న స్తంభాలు పాత హిందూ దేవాలయానికి చెందినవి, వాటిని ప్లాస్టర్తో కప్పి ఉంచినట్లు వాళ్ళు చెప్పారు. సర్వే సమయంలో మసీదు స్తంభాలలో ఒకదాని నుండి ప్లాస్టర్ను తొలగించినప్పుడు ఏఎస్ఐ అధికారి గుర్తించడానికి అక్కడ ఇటుకల వెనక సర్వే చేయగా దాని వెనుక ఎరుపు రంగు స్తంభం ఉంది అనేసి వాళ్ళు గుర్తించారు. ఏఎస్ఐ తన వాదనకు కారణాన్ని కూడా అందించింది. ఈ స్తంభాలు మసీదులో భాగం మాత్రమే కాదు, అదేవిధంగా హిందూ దేవాలయాలకు చెందినవి అనేసి కూడా వాళ్ళు రాశారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇక్కడ మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. మసీదు స్తంభాలు కాకుండా మసీదు గోపురంను హిందూ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పునరుద్ధరించారు అనేసి, మసీదులోని హిందూ స్తంభాలు ముస్లిం స్తంభాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయనేసి ఏఎస్ఐ తన సర్వే నివేదికలో కూడా చెప్పారు. హిందూ దేవాలయాన్ని కూల్చివేసి సంబాల్ జామా మసీదు నిర్మాణంపై ఏఎస్ఐ యొక్క అతిపెద్ద వాదన ఈ మసీదు శాసనం. దానిని ప్రస్తావిస్తూ చెప్పింది ఏంటంటే, ఏఎస్ఐ తన నివేదికలో మసీదులో ఉన్న శాసనం దాని నిర్మాణం హిజ్రీ 933వ సంవత్సరంలో పూర్తయినట్లు దాంట్లో చెప్పున్నారు. దానిని హిందూ దేవాలయం నుండి మసీదుగా మార్చిన వ్యక్తి పేరు మీర్ అని కూడా రాసున్నారు. బాబర్ కుమారుడు హిందూ బేగ్. దీనికి మరొక ఆధారం కూడా బాబర్ స్వయంగా రాపించుకున్న బాబర్నామా అన్నమాట. ఆ బాబర్నామాలో కూడా రాసున్నారు, ఈ స్తంభాలను విష్ణువుకు అంకితం చేశారు. దీన్ని బాబర్ స్వయంగా కూడా రాసున్నారనమాట. ఆ స్థానం మీరు ఆదేశానుసారం 687వ పేజీలో స్పష్టంగా రాసున్నారు, హిందూ బేగ్ సంబాల్ హిందూ దేవాలయం జామా మసీదుగా మార్చబడింది అనేసి. వీటినన్నిటినీ బేస్ చేసుకునేసి సుప్రీంకోర్టు న్యాయవాది అయిన విష్ణుశంకర్ జైన్ గారు కోర్టులో పిటిషన్ అయితే వేశారు. పురాతన హరిహర దేవాలయం ఉన్న స్థలంలో జామా మసీదు ఉంది అనేసి స్థానిక కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ మసీదు లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ సర్వే నిర్వహించాలనేసి అడ్వకేట్ జనరల్ను సివిల్ కోర్టు ఆదేశించారు కూడా. నవంబర్ 19న ఇది జారీ చేసింది కోర్టు. తర్వాత ఇక్కడ సర్వే అయితే నిర్వహిస్తారు. ఈ సర్వే అంతా పూర్తయింది నవంబర్ 29కి ముందు లేదా అప్పుడు ఎప్పుడైనా కూడా కోర్టుకి సమర్పిస్తారు. హిందువుల తరపున మాట్లాడుతున్న న్యాయవాది గోపాల్ శర్మ గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. బాబర్నామాలో రాసి ఉన్నదాన్ని హరిహర్ ఆలయం ఉన్న ఆ ప్రదేశంలోనే దాన్ని కూల్చేసి జామా మసీదు, ఇప్పుడు ఉండే జామా మసీదుని 1529లో మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ ఆలయాన్ని కూల్చివేసి అతను అక్కడ మసీదు కట్టించారు అనేసి ఇతను కూడా దాన్ని వాదిస్తున్నారు. కానీ ఇక్కడ కొంతమంది ముస్లింల వాదన ఏంటి అంటే, బాబరు ఈ మసీదును నిర్మించలేదు అనేసి స్వయంగా ముస్లింలే చెప్తున్నారు. కానీ అతను దానిని పునరుద్ధరించి ఉండొచ్చు. కానీ జామా మసీదు మొఘలుల కాలంలో నిర్మించబడలేదు, ఇది అంతకన్నా ముందే ఇక్కడ ఉంది, దానిని ఈ బాబర్ పునరుద్ధరించారు అనేసి చెప్తున్నారు. అంటే బహుశా ఇక్కడ మొహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో దీన్ని నిర్మించుంటారు. అంటే లోడీలను ఓడించిన తరువాతే బాబర్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తరువాత అక్కడ ఉన్న మసీదుని తను పునరుద్ధరించాడు, అంతేకాని అక్కడ ఎటువంటి మసీదుని బాబర్ నిర్మించలేదు అనేసి చెప్తున్నారు. దానికి ఆధారం ఏంటి అని అంటే, ఇక్కడ ఉండే ఈ మసీదు వాస్తుశిల్పం కూడా మొఘలుల కాలం నాటిది కాదు అనేసి కొంతమంది ముస్లింలు చెబుతున్నారు. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఇది జామా మసీదేనా లేక అంతకు ముందు ఉన్న హరిహర మందిరాన్ని కూల్చేసి జామా మసీదు కట్టారా అనేసి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను అనిపిస్తేనే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.